హలో అండి, నేను జాన్, డిజైనర్ కమ్ మాస్టర్ని. ఈరోజు టాప్ కటింగ్ చూపిస్తాను. ఇది మెజర్మెంట్స్. ఇవి టాప్ లెంత్ 45, షోల్డర్ 16, ఆర్మ్ హోల్ 18. షార్ట్ హ్యాండ్ కావాలన్నారు. షార్ట్ హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్ లెంత్, 15.5 అక్కడ లూజ్ ఉంది, 13.5 అప్పర్ చెస్ట్, 41 చెస్ట్ ఉంది. వేస్ట్ వచ్చేసి 36. ఇది స్టమక్ అండి, అంటే బెల్లి దగ్గర తీసుకోవాలి మనం. 39, 44 హిప్. సో లెంత్ వచ్చేసి 45 ఉంది. లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనం 1 ఇంచ్ తక్కువ పెట్టుకుందాం. 44 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఇది ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాం. దానికి మార్జిన్ కోసం ఇంకో లైన్ యాడ్ చేసాం. షోల్డర్ ఎంత ఉంది? 16 ఉంది. బ్యాక్ ఎప్పుడు హై నెక్కే పెట్టుకోండి. టాప్స్కి డీప్ నెక్లు అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే ఫిట్టింగ్ చేయం కాబట్టి అంత కొంచెం లూజ్ ఉంటాయి కాబట్టి షోల్డర్ జారిపోతుంది. మీరు ఎంత ట్రై చేసినా అది ఆగదు. సో ఇది కొంచెం పావించి మనం డౌన్ చేసుకుంటాం. పావించి డౌన్ చేశాను స్ట్రైట్ లైన్కి. ఆర్మల్ కోసం ఒక మార్కింగ్ పెట్టాను. ఇది ఎంత డౌన్ చేస్తానో నాకు తెలియదు. సుమారుగా ఒక 7 ఇంచెస్ వరకు పెట్టాను ఇక్కడ. సో ఇది ఒకసారి రౌండ్ చేసుకుందాం. ఇది ఆర్మల్ రౌండ్. ఇప్పుడు మనకి 4 మెజర్మెంట్స్ కావాలి. ఒకటి అప్పర్ చెస్ట్, ఇంకోటి వేస్ట్, ఇంకోటి సైడ్ కటింగ్, హిప్ మెజర్మెంట్స్. ఇవి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. సో టేప్ పెట్టుకున్నాం స్ట్రైట్గా. ఆర్మల్ కోసం 7.5 దగ్గర ఒకటి వేసాను. వేస్ట్ లెంత్ వచ్చేసి 15 ఉంది, 15. సో 21.5 మనకి సైడ్ కట్ కావాలి. అంటే 21 దగ్గర పెట్టుకుంటే మార్కింగ్ ఇలా సైడ్ చేసినప్పుడు 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ పెరుగుతుంది అన్నట్టు. సో హిప్ మెజర్మెంట్ వచ్చేసి 24.5 దగ్గర ఉండొచ్చు. 24.5 కానీ, 24 కానీ, 25 కానీ అట్లా ఉంటుంది. వాళ్ళ హైట్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి. సో ఇవి 3 స్ట్రైట్ లైన్స్ గీసుకుందాం. స్ట్రైట్ లైను. ఇవి స్ట్రైట్ లైన్ మీకు గీయడం రాకపోతే ఎల్ షేప్లో స్కేల్ ఉంటుంది, అది తీసుకొని ట్రై చేయండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి 39.5 ఉంది. మనం ఒక 3 ఇంచెస్ యాడ్ చేద్దాం దీనికి. 39.5 అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసరికి 39.5 ఉంది. మనం కొంచెం హెవీగా ఉన్నారు మేడము, సో కొంచెం కంఫర్ట్ కావాలండి. కంఫర్ట్ ఫిట్టింగ్ అంటే మనకి 3 ఇంచెస్ లూజ్ చేసుకోవాలి అప్పర్ చెస్ట్కి. సో 39.5 ప్లస్ 3 42.5 అవుతుంది. డివైడెడ్ బై 4 అంటే 10.5.1. ఓకేనా? ఇది అంటే 4 భాగాలు చేసాం. ఇక్కడ మనకు వచ్చేసి 42.5 అప్పర్ చెస్ట్ దగ్గర మార్కింగ్ చేశాను. సో వేస్ట్ వచ్చేసి 36. సో మనం బాడీ సపరేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బాడీ సపరేట్ చేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. సో 36 అంటే 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 36 ప్లస్ 2 38 డివైడెడ్ బై 4 8.5 వస్తుంది. డివైడెడ్ బై 4 అంటే 9.5 వస్తుంది. 9.5కి ఒక మార్క్ చేశాను. ప్లస్ ఎలా అయితే మనం బ్లౌజ్కి డాట్ తీసుకుంటాము మార్జిన్, 9.5 తర్వాత 1 ఇంచ్ యాడ్ చేశాను డాట్ కోసం బ్యాక్ సైడ్. సో ఇక్కడ సైడ్ కట్తో మనకి సంబంధం లేదు, అవసరం లేదు. 44 హిప్ ఉంది, ఇది కూడా అంతే. 2 ఇంచ్ యాడ్ చేసుకోండి. 46 ఇక్కడ వేసాను మార్కింగ్. ఇక్కడ కింద వచ్చేసి హాఫ్ ఇంచు మళ్ళీ యాడ్ చేసుకుని పెంచుకోండి. అంటే కింద గేరా కొంచెం ఎక్కువ వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం దగ్గరికి అయ్యి ఇక్కడ సైడ్ కొంచెం నీట్గా ఉంటుంది, మరి ఆడిగా కనిపించకుండా. సో కర్వ్ స్కేల్ తీసుకుంటాం. ఈ స్కేల్ తీసుకోవాలి. ఈ టైప్ స్కేల్ తీసుకొని ఫస్ట్ చెస్ట్ వేస్ట్ మార్కింగ్ కలిపాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం స్ట్రైట్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ తీసుకోవాలి. కర్వ్ ఎందుకు తీసుకోవాలో మనం క్లియర్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కర్వ్ తీసుకోకపోతే స్ట్రైట్ తీసుకుంటే ఇక్కడ మినిమం 2 ఇంచెస్ టైట్ అవుతుంది. అప్పుడు బెల్లీ దగ్గర పట్టేసినట్టు అవుతుంది. ఇక్కడ కొంచెం కర్వ్ ఉంటుంది కదా, అది ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది. అందుకని హాఫ్ ఇంచ్ మనం పెరిగేలాగా ఈ కర్వ్ స్కేల్తో మార్కింగ్ తీసుకున్నాం. ఇది కరెక్ట్ వే, ఇది కాదు.
సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 21.5 దగ్గరే సైడ్ కట్ కావాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఎక్కడైతే 12 కింద గేర కోసం పెట్టుకున్నామో ఆ మార్కింగ్కి స్ట్రైట్గా తీసాను. కానీ హిప్ దగ్గర మాత్రమే మెజర్మెంట్ తీసుకున్నాను, కానీ అక్కడ మార్క్ చేయలేదు. అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీయలేదు. ఎక్కడైతే మనకి పైన సైడ్ కట్ ఉందో అక్కడ నుంచి మాత్రమే స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాం. సో ఇది సైడ్ మనకి మార్జిన్ ఉంటుంది కదా, మీ ఇష్టం. 2 ఇంచుల దగ్గర నుంచి అంతైనా తీసుకోవచ్చు, ఇంకా తక్కువనే పర్లేదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఈ రెండింటికి మధ్యలో ఉండేది డాట్ ఇక్కడ సెంటర్లో వేసుకోవాలి. ఇది 1 ఇంచ్ డాట్ మార్కింగ్ చేశాను. ఈ సైడ్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి వచ్చేలా చూసుకోండి. అదే సైడ్ కట్కి ఇక్కడైతే 3.5 ఇంచ్ సరిపోతుంది. సో ఇది బ్యాక్ కట్ చేస్తున్నాను. నీట్గా కట్ చేసుకోండి. ఆర్మోల్ చెక్ చేయలేదు, సారీ. ఆర్మోల్ వచ్చేసి 18.5 ఉంది. 18.5 అయినా 18.5, 18 కాదు, 18.5 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కంఫర్ట్ కావాలన్నారు కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ 20 అవుతుంది. 20 ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 20 లేకపోతే కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇంకా ఇది 20 లేదు, కొంచెం డౌన్ చేస్తున్నాను. ఆర్మోల్ 20 వచ్చే వరకు డౌన్ చేశాను. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేసాను కానీ ఇది సరిపోలేదు, కొంచెం కిందకి వచ్చాను అంతే. నీట్గా కట్ చేసుకుందాం. చెస్ట్ కొంచెం హెవీ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్ టాప్స్ చాలా ఇబ్బంది పడుతుంది. అంటే చెస్ట్ మొత్తం ఫ్లాట్ అయిపోయినట్టు అయిపోతుంది, షేప్ లేకుండా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి క్లియర్గా. అంటే మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం సపరేట్ చేస్తాం, సో అందుకోసం ఇది చేస్తున్నాను. మార్కింగ్ వీళ్ళతో మార్కింగ్ పెట్టుకోండి. సో ఇక్కడ సైడ్ కట్ దగ్గర ఒక నాట్ పెట్టుకోవాలి, కింద లెంత్కి ఒక నాట్, వేస్ట్కి ఒక నాటు, ఇంకా చెస్ట్ దగ్గర ఒక నాట్ పెట్టుకోవాలి. ఇది కూడా ఒకసారి మార్కింగ్ వీల్తో మార్క్ చేస్తాను. నెక్ డిజైన్ కూడా చూపిస్తాను లాస్ట్లో. సరే ఇది బ్యాక్ తీసేద్దాం. అంటే అందరూ ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తారు. సో అలా ఇప్పుడు కట్ చేయకూడదు. ఫ్రంటే కట్ చేయాలి, బ్యాకే కట్ చేయాలి. సరే ఇది లైనింగ్ తడిపి ఆరేసుకున్న తర్వాతనే ఇస్త్రీ చేసుకోవాలండి, అది బేసిక్ అది. సో అది అందరికి తెలుసు కదా అని నేను దాని గురించి ఎప్పుడు చెప్పలేదు. మరి దాని గురించి కూడా డౌట్ అడుగుతున్నారు, క్లియర్గా చెప్తున్నాను. సో ఒకసారి మళ్ళీ ఇది ఐరన్ చేసుకుందాం. ఐరన్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్యాక్ని ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ని కరెక్ట్గా దీనికి సరిపడా కరెక్ట్గా దాని మీద పెట్టేసుకుందాం. కరెక్ట్గా ఇక్కడ సెట్ అయింది, ఇక్కడ సెట్ అయింది. ఓన్లీ ఫ్రంట్ షోల్డర్ మాత్రమే 1 ఇంచ్ లోపలికి వేస్తున్నాం. 1 ఇంచ్ అంటే ఇక్కడ 1/2 ఇంచ్ అవుతుంది. అంటే డబుల్ ఉంది కదా, 1/2 ఇంచ్ లోపలికి వేసాను ఇక్కడ అంతే. ఇవ్వండి ఇంత లోపలికి వేసాను. హాఫ్ 1 ఇంచు లోపలికి వచ్చేసింది షోల్డర్. షోల్డర్ కంపల్సరీ తగ్గించాలి, ఎందుకంటే ఫ్రంట్ షోల్డర్ వేరే ఉంటుంది, బ్యాక్ షోల్డర్ వేరే ఉంటుంది. సో అందుకని 1 ఇంచ్ షోల్డరు తగ్గించాం. సో ఇది ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోదాం. ఇది ఫ్రంట్ కోసం ఇంకా ఇది తీసుకెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను
ఈ బాడీ పార్ట్ని సపరేట్ చేస్తాను ఇక్కడ నుంచి ఇటు సపరేట్ చేసుకొని మనం కొంచెం చెస్ట్ షేప్ కోసం అని ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను. దానికోసం మన దగ్గర వేస్ట్ మార్కింగ్ ఒకటి పెట్టుకుందాం ఇక్కడ. సో దీన్ని ఈ లైన్ ఉంది కదా, ఒకసారి దీంతో మార్కింగ్ చేసుకుని దీన్ని ఒకసారి కొంచెం తీసేద్దాం. ఈ టైప్ కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని ఇది ఇక్కడ పెట్టేసుకొని కొంచెం పైకి వచ్చేలా చూసుకోండి. ఇట్లా షేపు ఇది చాలా అవసరం, షేప్ అవసరం ప్రతి ఒక్కరికి. ఇలా షేప్ కోసం ఒకటి ఇక్కడ వేస్ట్ దగ్గర బాడీని సపరేట్ చేస్తున్నాను. సో దీనికి కావాలి ఒక మార్జిన్ కావాలి, మార్జిన్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ వేస్ట్ ఎంత కావాలి మనకి 38 అంటే 9.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఇది బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ వేసాను. ఇది ఒకసారి మార్క్ చేసుకుందాం. సైడ్ కట్ కోసం పెట్టుకున్నది ఇది మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇది కట్ చేసేద్దాం. వేస్ట్ దగ్గర నుంచి బాడీ సపరేట్ చేసి టాప్ కోసం ఇది ఓన్లీ టాప్ని ఎలా కూడా చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ సరిగ్గా రాదు ఫ్రంట్ టాప్లో. సో అందుకోసం మనం ఇక్కడ సపరేట్ చేస్తున్నాం బాడీని. అది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే వచ్చే లాభం ఏంటి చూస్తాం. ఇది కట్ చేసాం అంటే వేస్ట్ దగ్గర నుంచి కిందకి మనం సేమ్ ఇది పెట్టేసుకుని ఒకసారి కట్ చేసుకున్నాం. కానీ వేస్ట్ 38 దగ్గరే మార్కింగ్ చేశాను. బ్యాక్ డాట్ కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. వేస్ట్ ఫ్రంట్ డాట్ దగ్గర ఇది కరెక్ట్గా పెట్టేసి చేసాను. సో ఇది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు ఇది పై పార్ట్ కట్ చేస్తాను. ఫ్రంట్ది బ్యాక్ అయితే బ్యాక్ ఫ్రంట్ కట్ చేస్తాను ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం. సేమ్ అలాగే ఇక్కడ కొంచెం మార్జిన్ ఎక్కువ ఉండేలా చూసుకొని అలా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని వేస్ట్ది ఒక మార్కింగ్ చేద్దాం. ఫిఫ్టీ నుంచి మార్కింగ్ తీసుకున్నాను నేను. అంటే మేడంకి ఎప్పటి నుంచో బ్లౌజులు కుడతా ఉన్నాం. ఇంకా దాని ప్రకారం 15 ఇంచ్ దగ్గర ఇక్కడ వేస్ట్ ఉంటుంది. సో సేమ్ ఈ ఫ్రంట్ షోల్డర్కి బ్యాక్ షోల్డర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. 1 ఇంచ్ ఇట్లా లోపలికి వేసాను. లోపలికి వేసి మార్కింగ్ చేస్తున్నాను. ఇది షోల్డర్ మార్కింగ్, ఇది ఆర్మోల్ మార్కింగ్. కానీ మళ్ళీ అప్పర్ చెస్ట్కి సేమ్ పెట్టేసుకోవాలి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పర్ చెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకొని ఇది పైన నుంచి ఒకసారి పెట్టుకుందాం. ఇట్లా ఇక్కడ మార్కింగ్ వేస్ట్ లైన్ ఇక్కడ ఉంది, బ్యాక్ ఇది. సో మళ్ళీ పావించి డౌన్ చేస్తాం. ఫ్రంట్ పావించి డౌన్ చేశాను. ఇక్కడ 3/4 ఇంచ్ మనకి ఫ్రంట్ కట్ చేస్తాం. ఇక్కడ 3/4 ఇంచ్ తెలుసు కదా మీకు, ఆల్రెడీ చెప్పాను బ్యాక్ వీడియోస్లో. ఇప్పుడు వేస్ట్ ఎంత ఉంది మనకి 38 ఇక్కడ మార్కింగ్ చేస్తాను. ఇక్కడ మనం డాట్ వేద్దాం. ఫ్రంట్ డాట్ వేయాలి ఒకటి. ఆ డాట్ కోసం 30 ఇంచ్ డాట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ ఉంది మేడంకి. సో దాన్ని కొంచెం ఫ్రీగా చేయడానికి 30 ఇంచ్ డాట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఒక గీత గీసాను. ఇట్లా సేమ్ మళ్ళీ ఈ స్కేల్ తీసుకోండి. కొంచెం షేప్ వచ్చేలాగా ఫ్రంట్ షేప్ కంపల్సరీ ఉండాలి. షేప్ కంపల్సరీ ఉంటేనే కొంచెం నీట్గా ఉంటుంది ఇది. సో ఇది కూడా మార్జిన్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా రావాలి ఇది. ఇప్పుడు డాట్ ఎట్లా వేయాలంటే సేమ్ బ్లౌజ్కి ఎలా వేస్తాం. ఎపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 ఉంది, 11 ఉంది ఎపెక్స్ పాయింట్కి ఒక మార్కింగ్ చేశాను. ఇది టాప్ అండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. టాప్కి ఏం చేయలేదు,
వేస్ట్ దగ్గర నుంచి సపరేట్ చేసి బాడీని ఇక్కడ ఒక డాట్ వేసి మళ్ళీ అటాచ్ చేసేస్తాం, అంతే జరుగుతుంది, ఇక్కడ ఏం జరగట్లేదు. సో ఈ ఎపెక్స్ టు ఎపెక్స్ డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలో చెప్పాను. ఇది 41 ఉంది, 4.1 పెట్టేసి ఇక్కడ 1.5 ఇంచ్ డాట్, 1.5 ఇంచ్ అంటే ఇటు 1.1 ఇటు 1.1 ఈ డాట్ వేస్తున్నాను ఇక్కడ. బహుశా ఈ టైప్ కటింగ్ ఎవరు చూసి ఉండరు. సో ఈ డాట్ ఇక్కడ వేస్తున్నాను. టాప్స్ ఇలా కూడా చేయొచ్చా అంటే చేయొచ్చా అండి, మన ఇష్టం. సో ఇది దీనికి మళ్ళీ మార్జిన్ పెట్టుకొని ఇది ఫ్రంట్ కట్ చేద్దాం. ఇక్కడ ఆర్మోల్ దగ్గర కూడా ఒక డాట్ వేసుకోవాలి, వేసినా ఎక్కువైనా పర్లేదు, బట్ వేసుకుంటే కొంచెం కాస్త బెటర్గా ఫిట్టింగ్ ఉంటుంది. ఇది ఎక్కువ కిందకి తీసుకురావద్దు, కొంచెం ఇక్కడ ఆపేసేయండి. ఎక్కువ తీసుకొచ్చిన కాదు మళ్ళీ అప్పర్ చెస్ట్ టైట్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ పై పార్ట్, ఇది కింద బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను. ఇది కట్ చేద్దాం ఫస్ట్. మార్జిన్ పెట్టుకుని కట్ చేసా. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేయండి, అంతేగాని సైడ్ ఇలా షేప్ తీసుకొస్తారు కొంతమంది, అది ఎలా చేస్తారో చూపిస్తాను నేను. అది చేయడం వల్ల ఎందుకు ఏం ప్రాబ్లం అవుతుందో నేను చెప్తాను ఒక నిమిషం. ఇది మార్కింగ్ చేసుకున్నాను డాట్ది. ఇది ఎపెక్స్ పాయింట్ ఇక్కడ ఉంది, కానీ ఇంత పైకి తీసుకురాకూడదు, ఇది టాప్ కదా, 1 ఇంచ్ కిందకే ఉండాలి. మార్కింగ్ అయితే చేసుకుని పైదాకా, కానీ 1 ఇంచ్ ఇక్కడ నుంచి కిందకి పెట్టుకోండి. సో అప్పుడు మాత్రం ఇలా పైదాకా రాకుండా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది టాప్స్కి దుప్పట్టాలు వేసుకోరు కదా, అప్పుడు కొంచెం ఆడుగా కనిపిస్తుంది. సో అందుకని 1 ఇంచ్ కిందకి మార్క్ చేస్తాను. ఇది ఎపెక్స్ పాయింట్, 1 ఇంచ్ కిందకి ఈ డాట్ ఎండ్ చేసాం అంతే. ఇది ఒక్కసారి చూస్తే ఇది అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా మీరు కట్ చేసుకొని ఇక్కడ ఒక నాట్ పెట్టుకోండి. ఇది ఒక నాట్, ఇది జస్ట్ టాప్ని వేస్ట్ సపరేట్ చేసి ఇక్కడ డాట్ వేసాం. దీనివల్ల హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇది టాప్ రెడీ అయిన తర్వాత మళ్ళీ పెడతాను. మేడం వీనెక్ కావాలన్నారు, వీనెక్ చేద్దాం. ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచ్ 300 అనుకుంటా, 3 ఇంచ్ 3 కాదు 3.5 ఉంది. షోల్డర్ 3.5 పెడితే పెట్టాను. ఎట్లా పెట్టాను నాకు తెలియదు, పెట్టేస్తూ ఉంటాను వాళ్ళకి, అంటే వాళ్ళు ఎట్లా వాడతారో నాకు ఒక ఐడియా ఉంది, క్లారిటీ ఉంది కాబట్టి. సో వీళ్ళకి ఎంతవరకు అయితే మనం మేనేజ్ చేసుకోగలం. అంటే కస్టమర్లు మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరికి వస్తున్నారు అంటే అర్థమైపోతుంది వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది అర్థమవుతుంది. దాని ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే ఇంకాస్త నీట్గా ఉంటుంది. వీ షేప్ అడిగారు, అది కూడా కొంచెం రౌండ్ది. సో డీప్ ఎంత పెట్టాను ఒకసారి చూద్దాం. కరెక్టే, 8 ఇంచ్ కరెక్టే. సో కొంచెం రౌండ్ వీ కావాలన్నారు, కొంచెం లైట్గా రౌండ్ ఉంటుంది వీ షేప్. సో ఇది ఇక్కడ ఎందుకు మనకి కొంచెం హైట్ అనిపిస్తుంది, ఇంక వస్తే డౌన్ చేసుకుందాం. సో దీనివల్ల ఏం ప్రాబ్లం రాదు, నీట్గా ఉంటుంది. సో ఇది నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి క్లియర్గా. స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది బ్యాక్, ఇది ఆర్మోల్ కోసం మార్కింగ్, ఇది వేస్ట్ కోసం మార్కింగ్, ఇది సైడ్ కట్ కోసం మార్కింగ్, ఇది వచ్చేసి హిప్ కోసం మార్కింగ్. రాస్తాను, హిప్ మార్కింగ్, సైడ్ కట్, ఇది వేస్ట్ మార్కింగ్, ఇది అప్పర్ చెస్ట్ మార్కింగ్. సో అప్పర్ చెస్ట్ 39.5 ఉంది, 3 ఇంచ్ యాడ్ చేశాను, 42.5 అవుతుంది. 42.5 ఇక్కడ పెట్టేశాను. ఆర్మల్ వచ్చేసి 18.5 ఉంది,
సో 1 ఇంచ్ అందరికీ 1 ఇంచ్ కలుపుతాం, బట్ కొంచెం కంఫర్ట్గా కావాలన్నారు ఎందుకంటే ఇది టస్సర్ క్లాత్. సో ఇంకో హాఫ్ ఇంచ్ పెట్టేసి 20 ఇంచెస్ ఆర్మల్ పెట్టాను. ఇక్కడ వెస్ట్ 36 ప్లస్ 2 ఇంచ్ యాడ్ చేశాను, 38 అవుతుంది, డివైడెడ్ బై 4 ఇది ఇక్కడ పెట్టాం. ఇది సైడ్ కట్తో మనం ఇక్కడ మెజర్ చేయలేదు. 44 ఇప్ ఉంది, ప్లస్ 2 ఇంచ్ యాడ్ చేసాం, 46 డివైడెడ్ బై 4. ఇక్కడికి మార్కింగ్ వస్తే ఈ టైప్ స్కేల్తో మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ చేసుకున్నప్పుడు సైడ్ కట్ ఎక్కడ కావాలో అక్కడ ఒక నాట్ పెట్టుకున్నాం, అంటే సైడ్ కట్ ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి నార్మల్గా ఫ్రీగా అయిపోతుంది. ఇక కింద వచ్చేసి హిప్ మెజర్మెంట్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే సైడ్ ఇప్పుడు అందరు లెగ్గింగ్స్ వాడుతున్నారు కాబట్టి సైడ్ కొంచెం అడుగు కనపడకుండా కొంచెం కవర్ అయి ఉంటుంది థై వరకు. ఇది బ్యాక్. సో ఫ్రంట్ వచ్చేసి ఇది ఫ్రంట్. వేస్ట్ దగ్గర నుంచి సపరేట్ చేసాం, సేమ్ బ్యాక్ ఎట్లా ఉందో ఫ్రంట్ అట్లా కట్ చేసాం. కాకపోతే ఇక్కడ వేస్ట్ ఒకటే డాట్ కోసం పెంచాం బ్యాక్ సైడ్, ఆ డాట్ ఒకటే ఇక్కడ తీసేసి డైరెక్ట్గా 38.5 పెట్టేసాం. ఇక్కడ అంటే 9.5 ఇక్కడ మెజర్మెంట్ తీసుకుని ఈ షేప్లో ఇది బ్యాక్ కట్ చేసాం. ఇది ఫ్రంట్ ఇక్కడ నుంచి వేస్ట్ సపరేట్ చేసాం. సపరేట్ చేసి ఇక్కడ ఒక డాట్ ఇచ్చాం, ఎందుకంటే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం షేప్ మంచిగా ఉంటుంది. ఇది నార్మల్ స్ట్రైట్ కట్ టాప్ ఇది అంతే. ఇక్కడ మాత్రం ఒక డాట్ ఇచ్చాం, ఇక్కడ ఒక డాట్ ఇచ్చాం. ఇది సపరేట్ చేసుకుని మళ్ళీ ఈ రెండు కలిపేస్తాం. ఇక్కడ ఈ డాట్ వేసిన తర్వాత ఈ రెండు మళ్ళీ కలిపేసి కుట్టేస్తాం. సో యాస్టిజ్గా స్ట్రైట్ కట్ టాప్ అవుతుంది. ఇట్లా చేసుకోవాలి, అంతేగాని చెస్ట్ కొంచెం ఎక్కువ ఉందని మనం ఇక్కడ మళ్ళీ చాలామంది చెప్తుంటారు ఇక్కడ డాట్ వేసుకొని ఇలా షేప్ తీసుకోవాలి అని. సో ఇది తీసుకుంటాం కరెక్టే. ఇది బ్యాక్ తీసుకున్నాం, ఫ్రంట్ తీసుకుంటే ఓకే బాగానే ఉంటుంది. మరి బ్యాక్ ఎలా కట్ చేసి షేప్ తీసుకుని ఎలా కుడతాం? ఇది ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించి ఇది కరెక్టా ఒకసారి ఆలోచించుకుని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇది కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్తాను. బహుశా కుదిరితే ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ.